హాయ్ ఎవరివన్. ఈరోజు నేను చెప్పబోయే కదా తెలివైన తాబేలు. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఆ నక్క ఒకరోజు నీరు తాగడానికని కొలనుకు వెళ్ళింది. కొలనంటే లేక్. నీళ్లు తాగుతూ ఉండగా దానికి ఒడ్డున ఒక తాబేలు దొరికింది. ఈ రోజుకు ఆకలి తీరింది అని దానిని పట్టుకుంది. నక్క పట్టుకోగానే తాబేలు దాని డొప్ప లోపలికి ముడుచుకుపోయింది. అంటే పైన షెల్ ఉంటుంది కదా, లోపలికి వెళ్ళిపోయింది అన్నమాట తాబేలు. నక్కకి దానిని ఎలా తినాలో అర్థం కాలేదు. అటు ఇటు కొట్టింది. లోపల నుంచి తాబేలు బయటికి రాలేదు. అప్పుడు తాబేలు నక్కతో, నేను చాలాసేపటి నుంచి ఒడ్డున ఉండడం మూలంగా నా చర్మం ఎండిపోయి గట్టిగా మారింది. నువ్వు నన్ను కొద్దిసేపు చెరువులో నానబెడితే మళ్ళీ మెత్తగా అవుతాను. అప్పుడు హాయిగా తినచ్చు అని చెప్పింది. అప్పటికే దాన్ని ఎలా బయటికి రప్పించాలా అని శతవిధాలా ప్రయత్నించిన నక్క విసుగుతో తాబేలు ఆలోచనే మంచిదని దానిని చెరువులోకి తీసుకెళ్ళి పారిపోకుండా కాలు దాని మీద నొక్కిపెట్టింది. కొంతసేపటికి నక్క తాబేలుతో, నానావా అని అడిగింది. దానికి తాబేలు, అంతా మెత్తగా నానాను కానీ నీ కాలు కింద మాత్రం ఇంకా గట్టిగా ఉన్నాను అంది. ఆలోచన లేని నక్క నిజమే కదా అని కాలు తీసింది. ఇంకేముంది, తాబేలు నీళ్ల లోతుకి చటుక్కుని జారిపోయింది. ఉపాయం ఉంటే ప్రాణాపాయ స్థితి నుంచి కూడా బయటపడవచ్చు. ఉపాయం అంటే వెంటనే ఒక ఐడియా వచ్చింది దానికి, ఎలా నక్క నుంచి తప్పించుకోవాలా అని. అది పిల్లలు ఈరోజు కదా, రేపు ఇంకో కథ చెప్పుకుందాం.